ట్యాపింగ్ కేసు విచారణలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపైన సందిగ్ధం కొనసాగుతోంది. 14 నెలలుగా అమెరికాలోనే ఉంటున్న ప్రభాకర్ రావు ఇంకా భారత్కు తిరిగి రాలేదని తెలుస్తోంది. ఇండియా రావడానికి ఇంకా సమయం పట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావుకు వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని సంబంధించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావు విచారణలో ఇంకా డిలే జరుగుతూనే ఉంది. నిన్ననే ఆయన అమెరికాకు వస్తారు, ఈ రోజు విచారణకు హాజరవుతారని కూడా అనుకున్నారు. అయితే ఇంకా వన్ టైం ట్రావెలింగ్ వీసాని ఎందుకని తీసుకోలేదు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు హాజరవుతారని కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు అండర్టేకింగ్ లెటర్ కూడా ప్రభాకర్ రావు ఈమెయిల్ ద్వారా పంపించారు. దానికి అనుమతిస్తూ కూడా వన్ టైం ట్రావెల్ వీసా కింద హైదరాబాద్కు భారత్కి వచ్చేందుకు కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. ఇటు భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి వన్ టైం ట్రావెల్ వీసా కింద ఒకసారి ట్రావెల్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కానీ ఇప్పటివరకు ప్రభాకర్ రావు వన్ టైం ట్రావెల్ వీసా కింద ఇంకా టికెట్ తీసుకోలేదు అన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఆ వన్ టైం ట్రావెల్ వీసా కింద తీసుకున్న అనంతరం కూడా 3 రోజుల్లో భారత్కి రావాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది. వేరే దేశాలకు వెళ్లకుండా కేవలం భారత్కి మాత్రమే రావాలని కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఇప్పటికే 5వ తేదీ విచారణకు హాజరవుతారని కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇంకా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనున్న నేపథ్యంలో కొంత విచారణ అనేది ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది మరికొన్ని రోజుల్లో. ఎందుకంటే ఇప్పటికే వన్ టైం ట్రావెల్ వీసా కింద తీసుకునే నేపథ్యంలో ఆయన తీసుకున్న ఆ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం 3 రోజుల్లో భారత్కు రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఆయన తీసుకోలేదన్న సమాచారం ఉంది. సిబిఐ ద్వారా ఇటు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా కూడా సిట్ అధికారులకు సమాచారం వస్తుంది. ఆ సమాచారం వచ్చిన అనంతరం కూడా ఇప్పటికే సిట్ బృందం విచారణకు ఇప్పటికే సిద్ధం చేసింది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి నిందితులను గతంలో విచారించిన ఇటు సిట్ బృందం కొన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో దర్యాప్తులో తేలింది. ఇటు శ్రవణ్ రావు విచారణలో కావచ్చు, 4 ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ పోలీస్ అధికారులు కావచ్చు, వీరంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కూడా వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కాదు, ఫోన్ నెంబర్లతో సహా ఇతర సమాచారాన్ని కూడా శ్రవణ్ రావు ద్వారా సేకరించినట్లుగా కూడా విచారణలో బయటపడింది. సో ఇక్కడ కీలకంగా ప్రభాకర్ రావు విచారణ మారనుంది. మరి అమెరికా నుంచి మరికొంత సమయం తీసుకున్న అనంతరం ఆయనే హైదరాబాద్కి రానున్నారు. హైదరాబాద్కి వచ్చిన అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసంలోనే విసెల్లా మిల్ హౌస్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఆయన విచారణకు హాజరవుతారు. మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వన్ టైం ట్రావెల్ వీసా తీసుకున్న అనంతరం వెంటనే ఆయన భారత్కి వచ్చే అవకాశం ఉంది. భారత్కి వచ్చిన అనంతరం కూడా విచారణకు హాజరవుతారు. ఈ విచారణలో ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఉన్నది ఎవరు? గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సంచలన కేసుగా కూడా ఇది మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారనుంది. మరికొద్ది రోజుల్లో ఆయనే రానున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఈ వన్ టైం ట్రావెల్ వీసా ప్రక్రియ కూడా ఆయన పూర్తి చేసే అవకాశం ఉంది. పూర్తి చేసిన అనంతరం వెంటనే భారత్కు వస్తారు. భారత్కు వచ్చిన అనంతరం కూడా హైదరాబాద్కు వచ్చి ఇటు సిట్ బృందం ముందు విచారణకు హాజరవుతారు. విచారణలో మరికొన్ని కీలక అంశాలు తెర వెనుక నడిపించింది ఎవరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు కీలకంగా ఉన్నారు అన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు విచారణలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ విచారణ ఇంకా డిలే అవుతుంది. ఆయన వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని తెలుస్తుంది. అసలైతే నిన్ననే ఇండియాకు చేరుకుని ఈ రోజు విచారణకు హాజరవుతారనుకున్నారు, కానీ ఇంకా వన్ టైం ట్రావెలింగ్ వీసానే తీసుకోలేదని తెలుస్తుంది. ఆయన విచారణ తర్వాత ఇంకా కీలక విషయాలు బయటపడి ఈ కేసు క్లైమాక్స్కి వచ్చే అవకాశం